నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ కమ్మల శ్రీధర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు చెప్పండి, క్లోనింగ్ వల్ల లాభాలు ఏంటంటారు? అసలు క్లోనింగ్ అంటే ఏంటో తెలిస్తే తర్వాత లాభాల గురించి మనం చర్చించుకుందాం. క్లోనింగ్ అంటే ఏంటి అంటే, ఒక లక్షణాలు ఉన్నటువంటి తల్లి నుంచి వేరే లక్షణాలు ఉన్నటువంటి బిడ్డని తయారు చేయగలగడం. అంటే ఉదాహరణకు నల్లగా ఉన్నారనుకో తల్లుడు, వాళ్ళ నుంచి ఒక తెల్ల బిడ్డను తయారు చేయాలి. ఎందుకంటే తల్లుడు నల్లగా ఉన్నా సరే వాళ్ళ బిడ్డలు మాత్రం ఫేర్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామమే. అయితే అలా తయారు చేయడానికి కారణం ఏంటి? మనం అందరం కూడా ఎలా వచ్చాం అంటే, తల్లి యొక్క స్పర్మ్, తల్లి యొక్క ఎగ్, స్పర్మ్ ఈ రెండింటి కలయిక వల్ల వచ్చాం. అంటే ఒక జైగోట్లోంచి కొన్ని కోటాను కోట్ల సెల్స్గా డివైడ్ అయ్యి అనేక అవయవాలు తయారై ఒక మనిషిగా మనం అవతరించాం. దాని మూల కారణం ఏంటి చూద్దాం. అదే మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటారు. మన ఒక సెల్ అది గుండెగా మారచ్చు, అదే కండరాలుగా మారచ్చు, అదే కిడ్నీగా మారచ్చు, అదే స్ప్లీన్గా మారచ్చు, లివర్గా మారచ్చు. అంటే ఒక సెల్ అనేక రకాలుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. అందువల్లనే క్లోనింగ్ అనే ప్రక్రియని మొదలుపెట్టారు. స్టార్ట్ చేసినప్పుడు అవయవాలు ఫెయిల్ అయిన వాళ్ళకు కృత్రిమంగా అవయవాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అదేంటో చూద్దాం. ఇక్కడ ఒక తెల్లగొర్రె ఉందండి, దాని బిడ్డ కూడా అదే కలర్లో ఉంది. ఈ రెండు కలర్ సేమ్, కానీ ఈ తెల్లగొర్రెలోంచి వేరే కలర్ ఉన్నటువంటి బిడ్డను తయారు చేయడం, లేకపోతే నల్లగొర్రెలోంచి తెల్లగొర్రె బిడ్డను తయారు చేయడం, అది ఎట్లా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది గ్రే కలరు లేకపోతే డార్క్ బ్రౌన్ కలర్ అనుకుందాం. దానికి పుట్టిన బిడ్డ మాత్రం మిల్క్ వైట్. ఇది క్లోన్డ్ యానిమల్, అంటే క్లోనింగ్ ద్వారా వచ్చినటువంటిది. ఎలా తయారు చేశారు అంటే, తెల్లగొర్రె యొక్క ఎగ్ తెచ్చి దీంట్లో పెడతారండి, ఈ నల్లగొర్రెలో ప్రవేశపెట్టి ఆ తర్వాత వచ్చిన జైగోటు డివిజన్ వల్ల ఏ న్యూక్లియస్ అయితే వచ్చిందో తెల్లగొర్రె నుంచి, దాని ద్వారా తెల్ల బిడ్డలు పుడతారు. ఈ క్లోనింగ్ ప్రక్రియ ఏం చేస్తున్నారు అంటే, సెల్ యొక్క న్యూక్లియస్ చేంజ్ చేస్తారండి. ఇక్కడ చూద్దాం, ఇది నల్లగొర్రె, ఇది తెల్లగొర్రె. అయితే తెల్లగొర్రె యొక్క న్యూక్లియస్ తీసుకొని నల్లగొర్రె యొక్క ఎగ్లో కలుపుతారు. కలిపి ఆ రెండింటి యొక్క కలయికలో వచ్చినటువంటిది దాన్ని స్టిమ్యులేట్ చేస్తారు జైగోట్గా. ఆ తర్వాత డివైడ్ అయ్యి ఎవరు న్యూక్లియస్ ఇచ్చారు రెండిట్లో అంటే, తెల్లగొర్రె న్యూక్లియస్ ఇచ్చింది, నల్లగొర్రె మోసింది. అంటే ఇది ఒక క్యారియర్ మాత్రమే, కానీ లక్షణాలన్నీ కూడా తెల్లగొర్రె వస్తాయి. కాబట్టి మోసినటువంటి నల్లగొర్రె యొక్క లక్షణాలు కాకుండా ఎవరైతే జన్యు పదార్థం ఇచ్చారో ఆ లక్షణాలు వస్తాయి. దీని ద్వారా మనకు కావాల్సినటువంటి లక్షణాలు ఉన్నటువంటి పిల్లలు తయారు చేయొచ్చు అనే ఒక ఆశ కలిగింది. అందరు బిడ్డలు కూడా, నా బిడ్డలు బాగా టాల్గా ఉండాలి, నా బిడ్డలు బాగా ఫేర్గా ఉండాలి, మంచి ఫీచర్స్ ఉండాలి, పళ్ళు ఎత్తుగా ఉండకూడదు, ఇలాంటివన్నీ కూడా ఎవరైనా కోరుకునేవే. అలా చేయడానికి ఉదాహరణ తల్లికి అలా ఉందనుకుందాం, పళ్ళు ఎత్తుంది, బిడ్డకు రాకూడదు. మరి ఆ ఫీచర్ ఎలా తీసేస్తాం? ఆమె ద్వారా జీన్స్కి తప్పకుండా సంక్రమిస్తుంది. అలా సంక్రమించే క్రమంలో తయారైనటువంటి ఈ తెల్లగొర్రె పేరే డాలీ పార్థిన్. ఒక పాప్ సింగర్ పేరండి. అయితే చాలా ముద్దుగా ఉండేది, చిన్నగా ఉండేది ఆ అమ్మాయి. అయితే ఆమె పేరు మీద పెట్టారు, ఆ పాప్ సింగర్ పేరు మీద. ఇది 7 సంవత్సరాలు జీవించిందండి ఈ తెల్లగొర్రె. ఆ తర్వాత ఏం జరిగింది, అమెరికాలో జరిగిన ఈ ప్రయోగం సక్సెస్ అయింది. ఆ తర్వాత అమెరికన్ సెనెట్లో చర్చ మొదలైందండి. నీగ్రోస్ అందరు కూడా వచ్చి, మా బిడ్డలు వైట్గా ఉండాలి, ఎందుకంటే నీగ్రోస్ పట్ల డిస్క్రిమినేషన్ జరుగుతుంది, నీగ్రోస్ అంటే సెకండ్ ఆర్డర్ సిటిజన్స్గా చూస్తున్నారు, మాకు కూడా మా కలర్ ఇష్టం లేదు, మా బిడ్డలు కూడా మా కలర్లో ఉండకూడదు. ఇవన్నీ వింటుంటే కొంచెం ఆశ్చర్యం కలిగిందండి అందరికీ. ఎందుకంటే ఎవరైనా సరే ఈ ఫేసు, ఈ కలర్ తీసుకొచ్చి మా బిడ్డలు ఇలా కావాలి, క్లోనింగ్ చేయండి అంటున్నారు. అంటే తమ బిడ్డలు తమలాగా ఉండకూడదని తల్లిదండ్రులు కోరుకునేటువంటి ఒక దుర్గతి ఆ సమయంలో జరిగింది. 2004లో ఈ ప్రయోగం సక్సెస్ అయిందండి. అప్పుడున్నటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ జూనియర్, ఆయన ఎక్స్పర్ట్ని అడిగాడండి, ఎట్లా మనం చేయగలుగుతామా? ఇప్పుడు ఇలా వేలాది మంది వచ్చేసారు అనుకోండి, వాళ్ళందరికీ తెల్లబిడ్డలు ఇవ్వగలుగుతామా? ఇస్తే ఏమవుతుంది? అబ్బాయిలు అయితే జేమ్స్ బాండ్ లాగే ఉండాలి, టాల్, హ్యాండ్సమ్, బ్లాండ్, చక్కటి నోసు, ఇవన్నీ కావాలంటే ఇది చేసే సాధ్యం అవుతుందా లేదా అని ఒక ఎక్స్పెరిమెంట్కే చాలా ఖర్చు వచ్చింది, కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు వచ్చింది. ప్రతి ఒక్కరికి అన్ని కోట్లు మనం ఖర్చు పెట్టలేం. సెకండ్, దేశమంతా ఇలాంటి వాళ్ళే కావాలని కోరుకునే క్రమంలో కొంతమందికి అబార్షన్స్ కావచ్చు, కొంతమంది జన్యు సంబంధ సమస్యలు రావచ్చు, ఇవి ఇంప్రాక్టికల్ అని చెప్పారండి. ఆ తర్వాత ఆయన డెసిషన్ తీసుకున్నాడు, ఈ క్లోనింగ్ అనేది మనుషుల యొక్క ఫీచర్స్ చేంజ్ చేయడానికి కాదండి, మనుషులకు అవయవాలు దెబ్బతింటే వాటిని తయారు చేయండి. క్లోనింగ్ ఈజ్ సక్సెస్ఫుల్. మనకి ఏ అవయవం కావాలో అది తయారు చేసుకోండి, ఏ మనిషి కావాలో ఆ మనిషి మనం తయారు చేయకూడదు. ఇక్కడ చూడండి, ఈ తయారైన వాళ్ళందరూ కూడా ఇలాంటి కలర్లో నిండిపోతే, మొత్తం జేమ్స్ బాండ్లు లేదా అందరూ బ్లాండ్లు అయిపోతే మన నల్లవాళ్ళ సంతతి ఎడిపోతుంది.
వాళ్ళ రిప్రజెంటేషన్ ఏది, అంటే వాళ్ళ నేటివిటీని కూడా వాళ్ళు కోల్పోతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇవి డార్క్ డాగ్స్ని తయారు చేసినటువంటి తెల్ల డాగ్స్. దీన్ని కూడా తయారు చేసి చూపించారు. ఎందుకంటే ఒక యానిమల్ తయారు చేస్తే పర్లేదు, కానీ మనుషులు మాత్రం వాళ్ళ యొక్క అభిష్టాలన్నీ కూడా ఆశ్చర్యకరంగా ఉన్నాయి, ఆచరణయోగ్యంగా లేదు, ఖర్చు భరించలేము, రేషియల్ వైలెన్స్ అవుతుందేమో అని భయపడ్డారండి. ఎందుకంటే బ్లాక్స్ వైట్స్ మధ్యలో గొడవ, అలా అవన్నీ పెచ్చు మీరిపోతాయని భయపడి దాన్ని బ్యాన్ చేశారు. మరి ఏం చేయాలి, ఈ క్లోనింగ్ టెక్నాలజీ ఏం చేద్దాం అంటే, మనందరం కూడా డైనోసార్స్ సినిమాలో చూసాము. అవి ఉన్నాయా అంటే ఇప్పుడు లేవు, ఎప్పుడో ఉండేవి. దాన్ని ఊహించి దాన్ని తయారు చేసి ఇలా ఉండేదని మనకు కూడా ఒక భ్రమ కనికట్టు కలిగించి మరి ఆ సినిమాలు హిట్ అయినాయి. కానీ ఇది ఎక్కడ తయారు చేశారు, దీన్ని ఒక యానిమల్ తయారు చేశారండి. డైనోసార్ని లైవ్లో తీసుకొచ్చారు. ఇది చనిపోయి 4000 సంవత్సరాలు అయింది. మరి ఎలా తెచ్చారు అంటే, చనిపోయిన వాటి అవశేషాలు ఏమున్నా సరే ఒక కణం దొరికితే దాని ద్వారా క్లోనింగ్ చేయొచ్చు. ఇది చూడండి, మ్యూజియం లోపల డైనోసార్ యొక్క ఫీమర్ అంటే థైబోన్, చాలా పెద్ద సైజు కాబట్టి ఈ థైబోన్ కూడా ఒక మనిషి కంటే పొడుగ్గా ఉంది. ఈ బోన్ మ్యూజియంలో చూశారు. అయితే బోన్లో ఉన్నటువంటి సెల్స్ ఆస్టియోసైట్స్ అంటారు. ఇది కట్ చేసి ఆ ఆస్టియోసైట్స్ని మళ్ళీ కొత్తగా జీవించిన కణాలతో కలిపి డైనోసార్ తయారు చేశారు. ఇది ఒక అద్భుతమే, ఎందుకంటే ఇది తయారు చేయడానికి చాలా కష్టము, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతాయి. మనం ఒకసారి చూపించడానికి చేయొచ్చు తప్పితే రొటీన్గా వాడుకోవడానికి కుదరదు. ఇక్కడ చూడండి, వాళ్ళు చేసిన ప్రయోగం లోపల డైనోసార్ బిడ్డలు గుడ్డును పాల్గొట్టి బయటకు వస్తున్నాయి. అలా అనేకం వచ్చినాయి. ఆ వచ్చిన ల్యాబ్లలో ఉంటున్నాయి. అది ప్రజలకు వదలలేదండి, ఎందుకంటే ఇవి చాలా ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్ మాత్రమే. వీటి లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది, వీటి శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ స్టడీ చేశారు. ఆ తర్వాత కొన్నిసార్లు ఇలా అయిందండి, మనిషి ఫేసు కానీ కుక్క ఆకృతి. ఇలా ఎందుకైంది అంటే, క్లోనింగ్ లోపల మనిషి యొక్క సెల్ని కుక్కతో కలిపి ఇలా జరిగింది. సో ఈ క్లోనింగ్ని ఎలా కావాలని అలా చేస్తూ దుర్వినియోగం చేశారనే ఉద్దేశంతో ఒక ప్రాణిని తయారు చేయడానికి క్లోనింగ్ వాడకండి. దేనికి వాడాలి, అవయవం దెబ్బతింటే వాడండి. ఉదాహరణకు బ్లాడర్ లేదు చిన్నపిల్లలకు, కొంతమంది పిల్లలకు బ్లాడర్ లేకుండా పుడుతున్నారండి. మూత్రాశయం ఉండదు కానీ వాళ్ళు బతికే ఉంటారు. మూత్రాశయం యొక్క గోడ సరిగ్గా తయారు కాదు. మనందరికీ బ్లాడర్ అనేది ఒక ఫుట్బాల్ లాగా ఉంటుంది, నిండినప్పుడు మూత్రం పోసేస్తాం. కానీ వీళ్ళకి ఫుట్బాల్ కాకుండా ఒక షీట్ లాగా ఉంటుంది. ఆ షీటు రిపేర్ చేయాలంటే మనకు కృత్రిమంగా ఒక బ్లాడర్ కావాలి, అది తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూద్దాం, ఇది చెవిని ల్యాబ్లో తయారు చేశారండి. ఎలా తయారు చేస్తారు అంటే, చెవి యొక్క ప్లాస్టిక్ మోల్డ్ తీసుకుంటారు, దాన్ని సెల్ కల్చర్లో అంటే బ్రతుకున్న సెల్స్ మధ్యలో దాన్ని ముంచుతారు. ముంచిన తర్వాత ఆ సెల్స్ అన్నీ కూడా చక్కగా ఒక పూతగా ఏర్పడతాయి, మనిషి యొక్క స్కిన్ లాగా కనబడుతుంది. ఆ తర్వాత ఇది బ్రతుకుందా లేదో తెలుసుకోవాలి. మరి దీన్ని ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరైనా రోడ్ సైడ్ యాక్సిడెంట్ అయింది, చెవి పోయింది, లేదా చెవి లేకుండా కొంతమంది పుడతారండి, మైక్రో ఆటియా అంటారు. అంటే వాళ్ళకి చెవి లేదు కానీ చెవికి రంధ్రం ఉంది, చెవులు వినబడతాయి. కానీ బయటకు చూడడానికి అంతా కూడా చెవులు లేని వాడిలాగా ఉంటే అవిటి వాళ్ళకి కనబడతాడు. కాబట్టి వాళ్ళకి కృత్రిమంగా తయారు చేసినటువంటి ఈ అవయవాల్ని ల్యాబ్లో తయారు చేశారు. తయారు చేసి ఇక్కడ చూడండి, తయారు చేసిన ఈ చెవిని బ్రతుకుతుందో లేదో తెలుసుకోవాలంటే ఎలా అంటే, ఎవరో ఒకరు మొయ్యాలి దాన్ని. మనిషి కానీ ఒక ప్రాణి యొక్క శరీరంలో దాన్ని మిడిచినట్లయితే అది బ్రతికుంటే ఎస్ దీనికి పాసిబిలిటీ ఉంది, మనిషికి కూడా మనం పెట్టచ్చు అని. ఇది మనిషి చెవండి. ఈ చిట్టెల యొక్క వీపు భాగాలు పెట్టి అది ఎలా పనిచేస్తూ చూశారు. కృత్రిమంగా అక్కడ రక్త ప్రసరణ సంతరించుకుంది, బాగా పనిచేసింది. 3 years తర్వాత దీన్ని కట్ చేసి మరి మనిషికి పెట్టారు. అంటే ఈ టెక్నాలజీ ద్వారా అవయవం లేని వాళ్ళకు ఉపయోగపడాలి తప్పితే మనుషులు వింత కోరికలకు సమాధానంగా ఇది రాకూడదు. ఇక్కడ చూద్దాం, ఇది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మీరు అందరూ వింటూనే ఉన్నారు. కిడ్నీ ర్యాకెట్స్ ఎక్కువగా వింటున్నాం. సర్జరీ చేసినప్పుడు ఎవరు గొప్పగా చెప్పలేదండి మా గురించి. కానీ ఏదో ఎక్కడో కేసు ఎవరో జరిగితే దాని గురించి మొత్తం ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ని, ట్రాన్స్ప్లాంట్ సర్జరీని, హాస్పిటల్స్ని, డాక్టర్స్ని, సర్జన్స్ని అందరినీ కూడా ఒక బ్లేమ్ చేసేటువంటి గేమ్ ఒకటి ఉంది. అంటే కిడ్నీలు అమ్ముకుంటారు లేదా కొనుగోలు జరుగుతుంది, మధ్యలో ర్యాకెట్స్ ఉంది, డాక్టర్స్ ఇన్వాల్వ్డా కాదా, హాస్పిటల్స్ ఇన్వాల్వ్డా, మీడియేటర్స్ ఏనా, ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే ఆర్గాన్స్ యొక్క కొరత ఉంది. ఆ కొరత ఎందుకు వస్తుంది అంటే మనుషులు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. కానీ అదే మనం ల్యాబ్లో తయారు చేస్తే ఏ మనిషిని అరువులు దాచకుండా, ఏ మనిషి ద్వారా మీడియేషన్ లేకుండా, ఏ మనిషి ద్వారా ర్యాకెట్ కానీ లావాదేవీలు లేకుండా జరిగే అవకాశం ఈ క్లోనింగ్ ఇచ్చింది. ఇక్కడ చూద్దాం, ఇది కిడ్నీ మాంసం ఏదైతే ఉందో దాన్ని ఆది సెల్స్ అంటారండి. అంటే ఒక వ్యక్తిగా కిడ్నీస్ ఫెయిల్ అయితే అందులో 10% సెల్స్ బాగానే ఉంటాయి, 90% పోయి ఉంటాయి. ఆ 10% సెల్స్ తీసుకొని ల్యాబ్లో సెల్స్తో మల్టిప్లై చేస్తారు. చేసిన తర్వాత ఒక షేప్ ఇస్తారండి. మనం ఇలాంటి షేప్ పెట్టి దానిలో సెల్స్ కనుక నిండినంటే ఒక కిడ్నీ తయారవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, కిడ్నీ యొక్క గొట్టం తయారు కావాలి.
ఆ గొట్టం కూడా యూరిన్ బయటకు తెచ్చే విధంగా ఉండాలి. దాన్ని యూరేటర్ అంటాం. మూడవ స్టెప్ ఈ రెండింటిని కలపాలి. ప్రస్తుతం కిడ్నీని తయారు చేయగలుగుతున్నారండి. కిడ్నీ ఉంది, ఇది బాగానే పనిచేస్తుంది, కానీ ట్యూబ్స్ కానీ కలపగలిగితే అప్పుడు ల్యాబ్లోంచి డొనేషన్ ఇవ్వచ్చు. చూద్దాం ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే, తయారైన సెల్స్ మనకి ఉదాహరణకు ఈ సెల్ ఉంది, ఈ లక్షణం కావాలంటే రెండింటిని కలిపి వచ్చినటువంటి సంతతి మనకి ఏది కావాలో అదే తయారవుతుంది. తయారైనప్పుడు ఈ క్లోనింగ్ టెక్నాలజీ ద్వారా చేరిన సెల్స్ ఏవి అంటే బోన్ తయారు చేశారు. మన చేతి ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొంతమందికి క్రష్ ఇంజరీలో నష్టపోతే వాటిని చిన్న చిన్న బోన్స్ తయారు చేసి పెట్టారు. కొంతమందికి శ్వాసకోశం తయారు చేశారు, కొంతమందికి స్కిన్ తయారు చేశారు. ఇవన్నీ ఎలా జరిగినాయి అంటే ఆది సెల్ ఒకటి ఉంటుంది, మిగతా సెల్స్ అన్ని మల్టిప్లైయింగ్ సెల్స్. ఈ ప్రోడక్ట్ చూసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది. క్లోనింగ్ ద్వారా మనం చేయగలిగినటువంటి గ్రేటెస్ట్ ప్రయోగం ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్న దాంట్లో ఆర్గాన్ క్లోనింగ్ చేయొచ్చు, తప్పితే ప్రాణి మొత్తాన్ని తయారు చేసేదానికి పర్మిషన్ లేదు. దీన్ని చేయడానికి డాలీ పార్థిన్ తయారు చేయడానికి వచ్చిన ఖర్చు వాళ్లకు $1.6 మిలియన్, అంటే చాలా ఎక్కువ ఖరీదండి. అంత ఖరీదు పెట్టి చేసే అవకాశం నాకు లేకపోయినా కృత్రిమంగా కిడ్నీస్ తయారు చేస్తే మన సమాజానికి కొంత లాభం జరుగుతుందని నేను భావిస్తున్నాను. రైట్ డాక్టర్ గారు, ఇంకో విషయం, ప్రోస్టేట్ గ్రంథి పెరిగితే లేజర్తో మరి దాన్ని ఎలా తొలగిస్తారంటారు? ప్రోస్టేట్ గ్రంథి పురుషుల్లో మాత్రం ఉంటుందమ్మా, స్త్రీలలో ఉండదు. అది పెరిగినప్పుడు మూత్రము కొద్దిగా టైట్ అవుతుంది, ఎందుకంటే మూత్రనాళం యొక్క సైడ్కి ఉంటుంది. ఇక్కడ గమనించి చూసినట్టయితే ఇది మూత్రనాళం మధ్యలో లెఫ్ట్ టు రైట్ ఉన్నది ప్రోస్టేట్ గ్రంథి యొక్క లోబ్స్. ఈ లోబ్స్ పెరుగుతాయి, పెరిగి మూత్రనాళాన్ని టైట్ చేస్తాయి, కాబట్టి మూత్రం సరిగా రాదు. 40 సంవత్సరాలు దాటిన ఎవరికైనా ఈ సమస్య రావచ్చు. కొంతమందికి మూత్రం ఆగిపోతుంది. అలాంటప్పుడు ఈ ప్రోస్టేట్ గ్రంథి తొలగించక తప్పదు. మొత్తం గ్లాండ్ తొలగించామమ్మా, ఓన్లీ ఇన్నర్ పోర్షన్. ఎలాగైతే కొబ్బరిని మళ్ళీ ఎలా తీసుకుంటాం, షెల్ని వదిలేస్తాం మనం, అలాగే ప్రోస్టేట్ని కూడా క్యాప్సూల్ని వదిలేస్తాం. క్యాప్సూల్ అనేది ఒక కంటిన్యూటీ కావాలి. లోపల ఉన్నటువంటి ఈ ప్రోస్టేట్ యొక్క సబ్స్టెన్స్ని తొలగిస్తాం. దీనికి అనేక పద్ధతులు ఉన్నాయి. ఎలక్ట్రో కరెంట్ ద్వారా చేసేవాళ్ళం, ఈ మధ్య లేజర్ ద్వారా చేయగలుగుతున్నాం. అది మరింత ఈజీ. హై రిస్క్ పేషెంట్లో బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది, ఈజీగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఎలా చేస్తారు ఇక్కడ చూద్దాం. నాళం ఇట్లా వెడల్పు కావాలి. చిన్న ఎండోస్కోప్ పాస్ చేసాము ఇక్కడ. లేజర్ ఫైబరు, దాన్ని ఎలాగైతే మనం ఎనర్జీ ఫైర్ చేస్తున్నామో ఒక గ్రీన్ లైట్ వస్తుంది. ఆ గ్రీన్ లైట్ ఏం చేస్తుంది అంటే ఎవాపరేట్ చేస్తుంది. దీన్ని ఎవాపరేషన్ ఆఫ్ ప్రాస్టేట్ అంటారు. అంటే ఈ ఎనర్జీని ఇవ్వడం ద్వారా ఆ టిష్యూ మొత్తం మాయమవుతూ ఉంటుంది. ఎంతవరకు తీయాలో అంతవరకు తీస్తాం. మనకు కనబడుతుంటుంది ఎంత తీసాము, ఎంత మిగిలింది. అలా అవసరమైన మేరకు తీసుకోవచ్చు. ఇక్కడెక్కడ బ్లీడింగ్ మీకు చుక్క కూడా కనబడలేదండి. అదే ఎలక్ట్రో కరెంట్తో కట్ చేస్తే తప్పకుండా బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ కోసం మేము 2 యూనిట్ బ్లడ్ పెట్టుకునేవాళ్ళం. మేము స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఇది లేదండి. ఆ టైంలో 2 యూనిట్స్ బ్లడ్ పెట్టుకుని సర్జరీ స్టార్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అసలు బ్లడ్ అరేంజ్ చేయట్లేదు, ఎందుకంటే ఇందులో బ్లీడింగ్ లేదు ఈ టెక్నాలజీలో. హై రిస్క్ పేషెంట్ 90 ఇయర్స్ వాళ్ళకి సర్జరీ అంటే భయపడేవాళ్ళం మేము. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు ఈజీగా 100 ఇయర్స్ వాళ్ళకు కూడా సర్జరీ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకున్న ప్రికాషన్ వాళ్ళు తీసుకోవాలి చేసి. బ్లీడింగ్ లేదు, 1 or 2 డేస్లో ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడ గాయం లేదు. మీరు గమనించి చూసినట్లయితే సర్జరీ ముందు ఎలా ఉంది, ఇలా మూత్రం పోస్తే ఇంత మిగిలిందండి. సర్జరీ తర్వాత కంప్లీట్ ఎంప్టింగ్ అయింది. అంటే ఒకసారి మూత్రం పోస్తే ఇక్కడ బ్లాక్ అయి ఉంది కింద ప్రాస్టేట్. ఇక్కడ మనం లేజర్ తర్వాత పెద్ద క్యావిటీ తయారు చేశాం కాబట్టి ఫ్రీగా మూత్రం పోస్తారు. ఆ రెండు చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది, ఇంత ఫాస్ట్గా రికవరీ ఉంటుంది పేషెంట్కి అనేది. ఇటు గమనించండి, ఇక్కడ మిగిలిపోయింది, ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది. కాబట్టి ప్రాస్టేట్ అనేది పెరిగితే ఆ వ్యక్తికి ఏం జరగచ్చు అంటే స్ట్రెయిన్ అవుతుంటాడు, ఎట్టి పరిస్థితుల్లో ముగించుకోలేడు. ఈ పెరిగినటువంటి ప్రాస్టేట్ అందరికి పెరుగుతుందండి. ఇది కొంతమంది పెరగదేమో అనుకోకండి. అందరు పురుషుల్లో ఇది వీర్యాన్ని తయారు చేసే గ్రంథి ఒకటి. వయసు పెరిగిన తర్వాత ఇది పెరుగుతుంది. ఆ తర్వాత ఈ క్యావిటీ కొంత తయారు చేస్తే చాలండి, ఎందుకంటే మొత్తం ప్రాస్టేట్ తీసే అక్కర కూడా లేదు. ఒకసారి తీస్తే కనీసం 25-30 ఇయర్స్ వరకు బాగానే ఉంటారు. సో మోస్ట్లీ మేము 45-50 ఇయర్స్ అప్పుడు సర్జరీ చేస్తున్నాం. వాళ్ళ లైఫ్ స్పాన్ ఒక 8 ఇయర్స్ ఉందనుకోండి, అంతలో మళ్ళీ సర్జరీ చేసే అవసరం లేదు. ఈ సైజుని తెలుసుకోవడానికి కానీ మనం ఎంత తొలగించాం, ఎంత మిగిలింది, భవిష్యత్తులో ఏమైనా ప్రాబ్లం వస్తే ఏంటి అని తెలుసుకోవడానికి స్కానింగ్ సరిపోతుంది. ఇలా చేయడంతో ప్రాస్టేట్ పేషెంట్లకు చాలా వరంగా భావించవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక నైఫ్ లేదండి, దూరం నుంచే చిన్నగా ఒక వెల్డింగ్ ఫైబర్ ఎలా ఉంటుంది, మనం చిన్న కళ్ళకి అడ్డబెట్టుకుని వెల్డర్స్ పని చేస్తుంటారు. అలాగే కరెక్ట్ యాక్యురేట్గా మనం చేసినట్లయితే మొత్తం ప్రాస్టేట్ అనేది వెళ్ళిపోతుంది. చివరిలో చిన్న ముక్కకు తీసుకుంటామండి, ఎందుకంటే ఇలా ఎవాపరేట్ అయిపోయింది అనుకోండి, బయాప్సీ చేయడానికి దాంట్లో క్యాన్సర్ ఉందో లేదో తెలియడానికి ఇబ్బంది వస్తుంది. కాబట్టి కొంత పెరిఫెరల్ పోర్షన్లో
కొన్ని ముక్కలు మేము తీసుకుంటాం. ఆ తీసుకున్న తర్వాత సర్జరీ ముగించేస్తాం. జనరల్గా ప్రాస్టేట్ ఆపరేషన్ చేస్తే ఓపెన్ సర్జరీలో వారం 10 రోజులు హాస్పిటల్ ఉంటారు. ఎండోస్కోపీ అంటే మేము ఎలక్ట్రోకాటరీ ద్వారా చేస్తే మామూలుగా డొమెస్టిక్ కరెంట్తో చేసినట్లయితే 5 రోజులు ఉండాలి. లేజర్తో చేస్తే సేమ్ డే కానీ నెక్స్ట్ కానీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఎల్డర్లీ పేషెంట్స్కి, హై రిస్క్ పేషెంట్స్కి, హార్ట్ పేషెంట్స్కి, బ్లడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకు వీళ్ళందరూ కూడా ఇది ఒక వరంగా చెప్పచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ లేజర్ టెక్నాలజీ అది వచ్చిన తర్వాత చేసేటువంటి ఆపరేషన్స్ అన్నీ కూడా లేజర్తో అయినాయి. అవుతున్నటువంటి సర్జరీ చూడండి, ప్రాస్టేట్ గ్రంథి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇది బ్లాడర్, తెల్లగా కనబడుతుంది ఇక్కడ. ఈ చిన్నది ఇది ఒక లోబు. పెరిగిందనుకోండి ఇలా పెద్దది అవుతుంది. సో పెరిగి బ్లాడర్లోకి చొచ్చుకొని పోతుంది. అందువల్ల మూత్రం ఫ్రీగా రాదు. ఇనిషియల్ స్టేజ్లో అయితే మందులు వాడతాం, కానీ లేట్ స్టేజ్లో మందులు పనిచేయవండి. ఆ మందులు ఏం చేస్తున్నాయి, కొద్దిగా ఇక్కడ ఉన్నటువంటి క్యాప్సూల్ని రిలాక్స్ చేస్తున్నాయి, ప్రాస్టేట్ యొక్క గ్రోత్ని తగ్గిస్తాయి. అంతేగాని టోటల్గా జీరో చేయలేవండి. ఎందుకంటే మనిషి బ్రతుకున్న రోజులు ప్రాస్టేట్ పెరుగుతుంది. మామూలుగా మూత్రం పోస్తే ఇలా చివర పడేది ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది. కాబట్టి ఆ వ్యక్తి మూత్రం బాగా భయపడుతుంటాడండి. తనకు మూత్రం వచ్చిందంటే అమ్మో 6 నిమిషాలు 10 నిమిషాల లోపల ఉండాలి, బాగా స్ట్రెయిన్ అవుతాం. కాబట్టి అలా స్ట్రెయిన్ కాకుండా ఉండాలంటే మూత్రం ఫ్రీగా రావాలి. ఇక్కడ చూద్దాం, పైన ఉన్నది బ్లాడర్, కింద ఉన్నది మూత్రనాళం. ఎండోస్కోప్ ద్వారా పాస్ చేసి గుత్తులు గుత్తులుగా తయారైంది ఇది. దీన్ని కట్ చేసేస్తున్నాం. కట్ చేసినప్పుడు మనకి ఎఫెక్ట్గా మూత్రం పోసేటువంటి నాళం యొక్క డయామీటర్ పెరుగుతుంది. నాళం కనుక ఫుల్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకు రిలీఫ్ వస్తుంది. ఒక వ్యక్తి 30 సెకండ్స్కి మించి బాత్రూమ్ వెళ్తున్నాడంటే ప్రాబ్లమే. ఎందుకంటే ఆ టైము పెరిగిన కొద్దీ ఆ వ్యక్తికి మూత్రం మిగిలిపోతుంది, ప్రెషర్ పెరుగుతుంటుంది, అది కిడ్నీ వైపు వెళ్ళిపోతుంది. ఇక్కడ చూద్దాం, ప్రాస్టేట్ గ్రంథిని ఎవరిని నిర్లక్ష్యం చేశారనుకుందాం. మూత్రం పోయలేక బాధపడుతున్నాడు, కాబట్టి ఆ ప్రెషర్ అంతా కూడా రివర్స్ వెళ్ళిపోతుంది. సో కిడ్నీస్ ఎన్లార్జ్ అయినాయి, కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. కిడ్నీ ఫెయిల్యూర్ కారణం ఏంటి అని చూస్తే ప్రాస్టేట్ గ్రంథి పెరుగుదల. అది గుర్తించకపోవడం, సమయానికి ట్రీట్ చేయకపోతే ఆ మనిషి సడన్గా బ్లాడర్ పగిలి చనిపోతాడండి. ఎందుకంటే ఈ ప్రెషర్ తట్టుకునే కెపాసిటీ కేవలం 100 సెంటీమీటర్ వాటర్ వరకు ఉంటుంది. మనందరికీ 40 సెంటీమీటర్తో నడుస్తుంటుంది బండి. కానీ ఎప్పుడైతే 100 సెంటీమీటర్ అయిందో ఇక ఎప్పుడైనా సరే పగిలే పరిస్థితి ఉంటుంది. పల్లెటూరు వాళ్ళు చాలామంది నాకు వయసు అయిపోయింది కదా, కాళ్ళు నొప్పులు వచ్చినాయి, మోకాళ్ళు అరిగిపోయినాయి, మూత్రం కూడా వీక్ అయింది అనుకుంటా. అలా కాదండి, బ్రతుకున్న రోజులు మూత్రం ఫ్రీగా రావాలి. రాలేదంటే దానికి కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ట్రీట్ చేస్తే చక్కగా మూత్రం వస్తుంది. అప్పుడు కిడ్నీ ఫెయిల్ కాకుండా కాపాడుకోవచ్చు. కొంతమందికి ఇన్ఫెక్షన్ అవుతుందండి, విపరీతమైన మంట మూత్రం పోస్తుంటే, లేకపోతే జ్వరము, ఇవన్నీ చూస్తుంటే యాంటీబయాటిక్ ఇచ్చి గ్లాండ్ తొలగిస్తే సింపుల్ అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ప్రాస్టేట్ ఎదుగుదలలో ఒకటి నార్మల్గా ఏజ్తో వచ్చేది, రెండవది క్యాన్సర్గా మారేది. రెండిట్లో ముందే వ్యత్యాసం తెలుసుకోవచ్చు అండి. అదేంటి అని అంటే బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంది, సీరం పిఎస్ఏ అని. క్యాన్సర్ వచ్చే 2 ఇయర్స్ ముందు బ్లడ్లో పెరుగుతుంది అది. ఎందుకంటే ఇక్కడి నుంచి విడుదలై బ్లడ్లో తిరుగుతూ ఉంటుంది తొలి దశలో. ఆ 2 ఇయర్స్లో మనం గుర్తించామనుకోండి, దాన్ని ఎరాడికేట్ చేయొచ్చు. కానీ లేట్ స్టేజ్లో బోన్స్కి పాకిపోతుంది, బోన్స్ విరుగుతాయి. బ్యాక్లో కానీ ఇక్కడ గమనించి చూసినట్లయితే ప్రాస్టేట్ పెరిగింది, దాంట్లో కాల్షియం డిపాజిట్ అయింది, వైటిష్ కనబడుతుంది. అసలు ఫస్ట్ డయాగ్నోసిసే నడుము విరిగిందని, పోనీలే వయసు అయిపోయిందిగా విరిగింది అనుకుంటాం. అట్లా కాదండి, అది క్యాన్సర్ యొక్క సెకండరీ మెటాస్టేసిస్. మెయిన్ క్యాన్సర్ ప్రాస్టేట్లో ఉంది, దాని యొక్క సెకండ్ సెంటర్స్ అన్నీ కూడా బోన్స్లోకి వెళ్ళిపోతాయి. షోల్డర్ విరిగిన వాళ్ళు ఉన్నారు, మోకాలు విరిగిన వాళ్ళు ఉన్నారు, నడుస్తూ పడిపోయి కాలు విరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ బోన్ రేరిఫాక్షన్ అవుతుంది. అక్కడ మెటాస్టేసిస్ అంటే మొత్తం డొల్లలాగా తయారవుతుంది. ఆ విషయం తెలియక ఏదో ఫ్రాక్చర్ అయింది అనుకుంటారు. కాబట్టి అందరు పురుషులు గుర్తుంచుకోవాల్సిందండి. అదేంటి అని అంటే తమలో ప్రాస్టేట్ గ్రంథి ఉందని. మనిషి చనిపోవడానికి పురుషుల్లో అయితే 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి పెద్దపోయే క్యాన్సర్, కోలన్ క్యాన్సర్. రెండోది ప్రాస్టేట్ క్యాన్సర్. ఈ రెండింటిని తప్పించుకున్నాడు అనుకోండి, అంటే ముందే డయాగ్నోస్ చేయడం, స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవడం, అతను 85 to 90 బ్రతుకుతాడు. అది లేని పక్షంలో 50 నుంచి 60 మధ్యలో చనిపోతాడు. అమ్మాయిలు కూడా అలాగే ఉందండి. ఒకటి సర్వైకల్ క్యాన్సర్, గర్భంచి ముఖద్వారం క్యాన్సర్. రెండోది బ్రెస్ట్ క్యాన్సర్. ఈ రెండింటిని కనుక జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు కూడా 8 ఇయర్స్ జీవించే అవకాశం ఉంది. మెజారిటీ ముందే చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడో చోట నెగ్లిజెన్స్ కానీ, ఇగ్నోరెన్స్ కానీ, ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీ కానీ అలా జరిగిండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి, ప్రాస్టేట్ క్యాన్సర్ అండి. ఇక్కడ ప్రాస్టేట్ ఉంది, క్యాన్సర్ పెరిగింది, ఆ తర్వాత బోన్స్కి వెళ్ళింది, బోన్స్ విరిగినాయి. వీ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ బికాజ్ అంత అడ్వాన్స్ స్టేజ్లో వస్తే మందులు కూడా పనిచేయవు. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉందని చెప్తారండి, అవన్నీ కూడా అర్లీ స్టేజ్లోనే బాగా ఎఫెక్టివ్. లేట్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకు పెద్దగా చేయడానికి ఏముండదు. ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే కీమోథెరపీ ఇస్తాం, 4 లక్షలు ఖర్చు వస్తుంది, 3 నెలల్లో చనిపోతాడు. ఆ 4 లక్షలు ఖర్చు పెట్టకపోయినా ఆయన పోయేవాడే ఎట్టగు. కాబట్టి లేట్ స్టేజ్లో
అగ్రెసివ్ ట్రీట్మెంట్, కాస్ట్లీ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా పేషెంట్ తట్టుకోలేరు. ఒకటి పెద్దగా సర్వైవల్ కూడా లేదు కాబట్టి త్వరగా డయాగ్నోస్ చేసుకోవడం, ఉన్న స్క్రీనింగ్ టెస్ట్ ఏముందో తెలుసుకోవాలి. మేము డాక్టర్స్ మీ ముందు కూర్చున్నప్పుడు కూడా మేము మా స్క్రీనింగ్ చేసుకుంటున్నామండి. ఎందుకంటే మాకు సీనియర్స్ మాకు చదువు చెప్పిన వాళ్ళు కూడా ఆ సమయంలో నాలెడ్జ్ సరిగా లేక వాళ్ళకి క్యాన్సర్ రావడం, వాళ్ళు చనిపోవడం మాకు కళ్ళారు చూసాం. కాబట్టి ఎవ్రీబడి అంటే ఎంత వీఐపీ పొజిషన్ అయినా, ఎంత నార్మల్ పర్సన్ అయినా బాడీ సేమ్, ఇన్సిడెన్స్ రిస్క్ సేమ్. కాబట్టి తొలి దశలో స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే వీఆర్ సేఫ్. మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవించాలనుకుంటారండి. ఒకసారి ఆరోగ్యం పోయిన తర్వాత ప్రాణం ఎప్పుడు పోతుందని ఎదురుస్తే ఆ దుర్గతి కూడా రావచ్చు. రైట్ డాక్టర్. ఇంకో క్వశ్చన్ వచ్చేసి మనం డౌన్ సిండ్రోమ్ లక్షణాలు ఏంటంటారు? మంచి ప్రశ్న అమ్మ. చాలామంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ముఖ్యంగా అమ్మాయిలు, ఎందుకంటే బయాలజికల్ క్లాక్ అని మనందరికీ ఒకటి ఉంటుందండి. అదేంటి, బిడ్డను ఎప్పుడు కనాలనేది ఒక సైకిల్. స్త్రీలకు ఋతుస్రావం 13 సంవత్సరాలకు 12 సంవత్సరాలకు వస్తుంది, 40-42 ఇయర్స్కి అయిపోతుంది. మరి పిల్లలు ఎప్పుడు కనాలి అంటే బెస్ట్ ఏజ్ అంటే 18 years to 28 years. ఎందుకంటే 13 years కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఆమె చిన్న పిల్లగా ఉంటుంది కాబట్టి సరిగా బిడ్డకు ప్రోటీన్ పంచలేదు, ఆమె మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. 28 దాటిన తర్వాత ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుందండి. తగ్గడం వల్ల జెనెటిక్ డిఫెక్ట్స్ రావచ్చు. అందరిలో అని చెప్పట్లేదు, కానీ ఇన్సిడెన్స్ ఈజ్ మోర్. ఏం జరుగుతుంది అంటే క్రోమోజోమల్ డిఫెక్ట్స్, అబరేషన్స్ జరుగుతాయి. మనందరికి కూడా 46 క్రోమోజోమ్స్ ఉన్నాయండి. హోమోసేపియన్స్ మన పేరు సైంటిఫిక్గా. హోమోసేపియన్స్ అంటే మానవ జాతి. మన 46 క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయి అంటే పేరు జతలుగా ఉంటాయి. 23 జతలుగా ఉన్నాయి. ఇక్కడ చూద్దాం, ఫస్ట్ పేర్, సెకండ్ పేర్, థర్డ్ పేర్, ఫోర్త్ పేర్, అట్లా మొత్తం 23 జతలు చూపించాను. అయితే 21 జత చూడండి, ఇక్కడ నెంబర్ వేసి ఉంది 21. ఈ వేసిన దాంట్లో 3 కనబడుతున్నాయండి మీకు. అంటే అక్కడ క్రోమోజోమ్స్ 3 ఉన్నాయి. 2 ఉండవలసిన చోట 3 ఉంటే ఏమైనా కొత్త లాభం జరుగుతుంది అనుకున్నారు. అలా కాదు, ఉన్నది కూడా పోతుంది. ఆ థర్డ్ క్రోమోజోమ్ ఇస్ డెట్రిమెంటల్ అండ్ డిజాస్ట్రస్ టు ద హ్యూమన్ లైఫ్. ఆ 21 ట్రైజోమ్ అంటారండి. ఇది క్లాసికల్ సిండ్రోమ్. ఎందువల్ల జరిగింది అంటే అమ్మాయిలు బిడ్డల్ని లేటుగా కనడం వల్ల, పెళ్లి లేటుగా చేసుకోవడం వల్ల, ఫస్ట్ చైల్డ్ని కనీసం 35లో కనలేకపోవడం వల్ల, ఇవన్నీ వాళ్ళకి తెలియదండి. వాళ్ళు ఏమనుకుంటారు, మనకు కెరియర్ బిజీ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయలేం, తర్వాత చూసుకుందామని. ఎందుకు అట్లా జరుగుతుంది? మనిషి పెరుగుతున్న కొద్దీ అసలు క్యాన్సర్ రావడం కానీ, ఎందుకంటే ఆర్డర్లీ డివిజన్స్ తగ్గిపోతాయండి. ఎట్లాగైతే యంగ్స్టర్ లోపల ఎప్పుడు క్యాన్సర్ మనం పెద్దగా అయినాము, ఎందుకంటే వాళ్ళ సిస్టమ్స్ కరెక్ట్ ఉన్నాయి. వాళ్ళు పెరిగిన కొద్దీ ఆ డివిజన్స్లో కొన్ని డిఫెక్ట్స్ అవుతాయి. ఇక్కడ చూద్దాం ఎలా డివైడ్ అవుతుంది సెల్ అనేది. పైనకు 2 సెల్స్ వెళ్ళాలి, 2 క్రోమోజోమ్స్ వెళ్ళాలి, కింద 2 రావాలనుకుందాం. ఇక్కడ పైకి 3 వెళ్ళినాయండి, కింద ఒకటి ఉంది. ఈ 3 ఉన్నాయంటే ఇది డౌన్ సిండ్రోమ్ దారి తీస్తుంది ఇప్పుడు. సో ఈ డిఫెక్ట్ ఎందుకు వచ్చింది అంటే 35 years తర్వాత ఇలాంటి డిఫెక్ట్స్ అవుతున్నాయి అని కనుక్కున్నారు. అదే 28 years అప్పుడు ఇది కావట్లేదు, 32 years అప్పుడు కావట్లేదు. అంటే సిస్టమ్స్ బాగున్నప్పుడు డివిజన్స్ బాగుంటాయి. మనకి ఎప్పుడు ఈ డిఫెక్ట్స్ వచ్చేది అనేది ఏ స్త్రీకి కానీ ఏ పురుషుడికి తెలియదండి. పోనీ ఆ బిడ్డను కందనుకుందాం, కంటే ఈ అబ్బాయి చాలా ఫేర్గా ఉన్నాడు, బ్లాండ్ అబ్బాయి, గోల్డెన్ హెయిర్, కానీ అతని లుక్ బ్లాంక్గా ఉందండి. ఎట్లా ఉందంటే డల్గా, ఎటు చూస్తున్నాడో అర్థం కావట్లేదు. మనం చూస్తున్నాడా లేదా, అతను హ్యాపీగా ఉన్నాడా లేదా, ఒక కళ లేదు, ఒక బొమ్మ టైప్లో ఉన్నాడు తప్పితే ఒక లైవ్లీ చైల్డ్ లాగా లేడు. ఇక్కడ చూద్దాం, ఈమె కళ్ళు చూద్దాం. ఈమె చూస్తుంది చింకీ ఐస్ ఉన్నాయండి. అంటే ఈ చైనీస్ వాళ్ళకు ఉంటాయి ఇట్లా. ఈమె అమెరికన్ గర్ల్, అమెరికాలో చదువుకున్నట్టు చూసాం. అయితే ఈ ఇక్కడ చిన్న స్కిన్ ఫోల్డ్ ఉంటుంది కంటికి మీడియల్ ఆస్పెక్ట్లో. ఇంకో ముఖ్యమైన విషయం చూసినట్లయితే మన కళ్ళని కూడా హారిజాంటల్గా ఉంటాయి, మనకు ఒకే లైన్లో అడ్డంగా ఉంటాయి. కానీ వీళ్ళ కళ్ళు పైకి ఉంటుందండి, బయట సైడు పైకి ఉంటుంది. ఎలాగైతే ఏనుగు కళ్ళు ఉంటాయో అలా బయట సైడు అప్వర్డ్ టిల్ట్ ఉంటుంది. ఆ తర్వాత చూస్తే ముక్కు బ్రిడ్జ్ ఉండదు, అంటే ఎవరు గుద్దితే లోపల పోయినట్టు ఉంటుంది. తర్వాత చూద్దాం, కొంతమందికి ఐ డిఫెక్ట్, నిస్టాగ్మస్ అంటారండి. కళ్ళు ఎటు చూస్తున్నా అర్థం కాదు, వణుకుతున్నట్టు ఉంటుంది, ట్రెమర్స్ అంటాం. చేతికి వణికితే ఒకలాగా ఉంటుంది, కానీ కళ్ళు వణికితే ఎలా ఉంటుంది. ఇది డౌన్ బేబీ అండి. ఈవెన్ స్కూల్కి తీసుకెళ్తే వద్దని చెప్పారు, స్పెషల్ స్కూల్కి తీసుకెళ్తున్నారు, పేదరికంలో వదిలేశారు. ఎందుకు ఇలా అయింది అంటే ఆ తల్లి లేటుగా బిడ్డను కన్నది. ఆమెకు తెలియలేదు ఇలాంటి సమస్యలు ఉంటాయని, ఇలాంటి కండిషన్స్ ఉంటాయని కూడా తెలియదు. ఈ బిడ్డలు పుట్టినప్పుడు కూడా కొన్ని సమస్యలు ఉండొచ్చు అండి. వీపు భాగంలో ఇక్కడ ఉబ్బి ఉంది, మీకు కనబడుతుంది, ఇక్కడ చిన్న బుడిపెలాగా ఉంది. ఇది మెనింగోమైలోసిల్ అంటారు. అంటే నాడీ వ్యవస్థ నుంచి కొంత రంధ్రం పడి బయటకు వచ్చేసింది స్పైనల్ కార్డ్. దాంతో బిడ్డలు పుట్టారు. పుట్టగానే వీళ్ళకు ఇన్ఫెక్షన్ అవుతుందని వెంటనే సర్జరీ చేస్తాం, అది కట్ చేసి మళ్ళీ వేస్తాం. కానీ ఆ సమయంలో కొన్ని నరాలు డ్యామేజ్ కావచ్చు, కాలో చెయ్యో సరిగా పనిచేయకపోవచ్చు. ఆ తర్వాత
వీళ్ళ లంగ్ మెచ్యూరిటీ, మనం బిడ్డ బయటకు రాగానే ఆరోగ్యంగా ఉందా అని అడుగుతాం. తల్లి కూడా అదే అడుగుతుందండి. ఆడ మగ అని అడగదు, నా బిడ్డ హెల్తీగా ఉందా, బాగుందమ్మా అని చెప్పినాక నెక్స్ట్ వాళ్ళు చెప్తే వింటుంది అబ్బాయి అమ్మాయి. ఎందుకంటే తల్లికి మోసినటువంటి ఆ భారం కానీ ఆ ప్లెజర్ కానీ తన ప్రాణానికి జన్మనివ్వడం అనేది అంత మామూలు విషయం కాదు. కాబట్టి ఇంత కష్టపడి నేను మోసాను, నా బిడ్డ యొక్క జీవితం బాగుండాలి, అన్ని వ్యవస్థలు బాగుంటే ఐఎమ్ హ్యాపీ, అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. ఆ సమయంలో లంగ్ మెచ్యూరిటీ సరిగా ఉండదండి. డౌన్ బేబీస్లో లంగ్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల శ్వాస తీసుకోలేరు, వీళ్ళు వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోతారు. ఓ 3-4 వీక్స్ తర్వాత చనిపోయారని తీసుకొచ్చి డెడ్ బాడీ ఇస్తారు. అంటే అదొక డిజాస్టర్. ఒక ప్రెగ్నెన్సీని మోసి చనిపోయినటువంటి ఆ బిడ్డను కనడం. ఇక్కడ చూద్దాం, బిడ్డ బతికుంది అనుకుందాం. ఆ తర్వాత మేము ఇంటికి పోయే ముందు ఎగ్జామిన్ చేస్తామండి, ఎలా ఉన్నారు అన్ని వ్యవస్థలు చూస్తాం. అంటే ముక్కు ఎలా ఉంది, చెవులు ఎలా ఉన్నాయి, తర్వాత మలద్వారం సరిగా ఉందా, ఎందుకంటే మోషన్ పాస్ చేయలేకపోవచ్చు కొన్నిసార్లు, పొట్ట ఊపిపోయి చనిపోతారు. సో మనందరికీ అరిచేతి మీద 2 లైన్స్ ఉన్నాయండి. మీరు మళ్ళీ చూసుకుంటే మీ అరిచేతిలో అడ్డంగా 2 లైన్స్ ఉన్నాయి. ఇది నార్మల్. డౌన్ బేబీస్లో ఒకటే ఉంటుందండి. ఇది కోతుల యొక్క ఫీచర్. ఏ కోతికి కూడా 2 లైన్స్ ఉండవు. సో సిమియన్ క్రీజ్ అంటారు, అంటే కోతులు లాంటి క్రీజ్ సింగిల్ లైన్ ఉందంటే ఈ బేబీకి డౌన్ సిండ్రోమ్ ఉంది అనేది ఒక బాహ్య లక్షణం. అంత సింపుల్గా చెప్పేసే అవకాశము లేకపోయినా ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్. ఇక్కడ చూద్దాం, మనం చేతి ముద్ర వేసుకుంటే 2 లైన్లు వస్తాయి, కానీ ఇక్కడ ఒకటే వచ్చిందండి. ఇది చూసినా చెప్పేస్తాం ఈ బేబీకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొత్తం సిస్టమ్స్ అన్నీ కూడా స్టడీ చేయాలి. ఇంకో విషయం చూద్దాం, మన కళ్ళలో ఐరిస్ కనపడుతుందండి. ఐరిస్ అంటే ఏంటి, బ్రౌన్గా స్క్రీన్ లాంటిది, కానీ దాంట్లో వైటిష్ స్పాట్స్ ఉన్నాయి చూడండి. ఈ వైటిష్ స్పాట్ దీన్ని బ్రష్ ఫీల్డ్ స్పాట్స్ అంటారు. కాబట్టి వీళ్ళకి ఫోటోఫోబియా, సన్లైట్కి వెళ్తే తట్టుకోలేరు, కళ్ళు జిగేలమంటాయి, కాబట్టి విజన్ డిస్టర్బెన్స్ వస్తాయి, ఫోకస్ చేయలేరు, బాగా చదువుకోలేరు. ఇంకో ముఖ్యమైన విషయం, మనందరి కాళ్ళు చూసుకున్నట్లయితే అన్నీ దగ్గరగానే ఉంటాయి, కానీ ఫస్ట్ బిగ్ టోకి సెకండ్ టో మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. ఇది కూడా ఒక ఫీచరే. ఆ తర్వాత ఉన్నటువంటి ఈ పాదాల మధ్య ఇక్కడ ఇలా చూసినా, చేతికి చూసినా సరే, పాదాలు చూసినా సరే, ఐస్ చూసినా సరే, కనుబొమ్మలు చూసినా సరే, లంగ్స్ చూసినా సరే, వెనుపాము చూసినా సరే. మరి ఎలా తెలుసుకోవటం? ఉదాహరణకు ఏదో అమ్మాయి 36 ఇయర్స్కి ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆమె ఇప్పుడు తెలుసుకుంది డౌన్ సిండ్రోమ్, నా బిడ్డకి ఏమవుతుందనే ఆతృత ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు స్కానింగ్ చేస్తుంటామండి. డౌన్ బేబీస్ కనుక పుట్టబోతున్నారంటే వాళ్ళు తప్పకుండా అవాయిడ్ చేసేయాలి. ఎందుకంటే ఆ బిడ్డ బయటకు వచ్చిందంటే తల్లిదండ్రుల యొక్క జీవితం నరకం అవుతుంది. ఆ బిడ్డను కేర్ చేస్తూ ఇక్కడ చూద్దాం, ఇది నార్మల్ తల యొక్క బ్యాక్ సైడు, కానీ ఇక్కడ డౌన్ బేబీలు చూసినట్లయితే 2 లైన్లు కనబడతాయండి అబ్నార్మల్. ఇలా ఉంది అని అంటే ఆ బిడ్డ డౌన్ సిండ్రోమా కాదా, మిగతా అన్ని ఫీచర్స్ స్టడీ చేసి నిజంగా డౌన్ సిండ్రోమ్ ఉంది అని అంటే టర్మినేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూడండి, ఇది ఈ తెల్లటి స్పాట్ వచ్చింది, ఈ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటారు. ఇలా వచ్చిందంటే ఇది డౌన్ బేబీ. ఆ డౌన్ బేబీస్ ఇక్కడ చూడండి, తల్లిదండ్రులు బాగానే ఉన్నారు, కానీ ఏజ్ పర్సన్స్. ఇక్కడ డౌన్ బేబీ, పుట్టిన అబ్బాయి మాత్రం డౌన్ బేబీ. సో మళ్ళీ అలా కాకూడదు అనుకుంటే ఏం చేయాలి చూద్దాం. ద రిస్క్ ఆఫ్ డౌన్ బేబీ ఈజ్ 40 times మోర్. 35 years లోపు కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి చాలా తక్కువ ఉంది, అంతకంటే ఎక్కువ అయితే డేంజర్ అవుతుంది. ఒకవేళ ముందే తెలుసుకోవాలంటే ఆమ్నోసెంటిస్ అంటారండి. బిడ్డ చుట్టూ ఉన్న ఉమ్మనీరుని కనుక చెక్ చేస్తే దాంట్లో డౌన్ సిండ్రోమ్ ఉంటే తప్పకుండా బయటపడుతుంది. ఆ బిడ్డని అబార్ట్ చేయడం, తద్వారా ఆరోగ్యవంతులు మాత్రమే ఈ సమాజం రావడానికి అవకాశం ఇవ్వడం అనేది ఈ సైన్స్ యొక్క పరిణామం. రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మా ప్రేక్షకులకు చక్కటి సలహాలు సూచనలు చెప్పినందుకు మీకు మరోసారి థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇవాల్టి డాక్టర్స్ లైవ్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.